ఏపీలో రన్నింగ్ ట్రైన్లో దారుణం జరిగింది. గుంటూరు నుంచి పెదకూరపాడు మధ్య రైల్లో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారం జరిగింది. రన్నింగ్ ట్రైన్లో భోగిలోకి ఎక్కినటువంటి వ్యక్తి కామాంధుడిగా మారి మహిళపై అత్యాచారం చేయడం కలకలం సృష్టిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు చేపట్టారు. అయితే ఒక మహిళ రాజమహేంద్రవరంలో సంతరగచ్చి ప్రత్యేక రైలు ఎక్కింది. గుంటూరుకు చేరుకునే సమయానికి ఆమె ప్రయాణిస్తున్న బోగి పూర్తిగా ఖాళీ అయిపోయింది. తోటి ప్రయాణికులు దిగిపోయిన ఈ సమయంలో ఒక 40 ఏళ్ల వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి రన్నింగ్ ట్రైన్లో మహిళ ఉన్న బోగిలోకి ఎక్కాడు. మహిళ ఒంటరిగా ఉందని గమనించిన వెంటనే తన బుద్ధి చూపించాడు ఆ ఉగ్రమార్గుడు. ఇక ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బులు లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా కామాంధుడిగా మారి రన్నింగ్ ట్రైన్లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత పెదకూరపాడు స్టేషన్ వద్ద రైలు ఆగగానే దిగి పరారయ్యాడు అతడు. బాధిత మహిళ చెల్లపల్లికి వెళ్ళి రాగానే నేరుగా సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను సంప్రదించింది. రైల్లో తనపై జరిగిన అఘాయిత్యంపై వారికి ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పెదకూరపాడు స్టేషన్ వద్ద సీసీటీవీ ఫుటేజ్ను ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు.